ఇవాళ భారతదేశ సాంస్కృతిక విప్లవ రథసారథి గద్దరన్న మరణించిన రోజు. ఈరోజు కూడా చుండూరులో దళితులపై దాడి జరిగి చంపిన రోజు కూడా ఇదే రోజు. దాదాపు ప్రపంచంలోనే నేను కూడా మా ఊరి నుండి వచ్చి డిగ్రీ వరంగల్లో చదువుకున్నప్పుడు గద్దరు పాటలు విని మాటలు విని పెరిగిన వాణ్ణి. దాదాపు ఇంతమంది విద్యార్థులను, మేధావులను, రచయితలను, కళాకారులను ఇన్స్పైర్ చేయగలిగి, చాలామంది సింగర్స్ ఇన్స్పైర్ చేయగలుగుతారు, కానీ న్యాయం కోసం, పేదల పక్షాన వహించటం కోసం తమ కుటుంబాలను, తమ ప్రాణాన్ని కూడా త్యాగం చేసే యొక్క ఇన్స్పిరేషన్ తీసుకురాగలిగిన కళాకారులలో ఐ థింక్ ప్రపంచంలో ఎవరూ లేరని నేను అనుకుంటున్నాను. ఇంతమందిని, చాలామంది కళాకారులు ఉంటారు, చాలా బాగా పాడతారు, కానీ అత్యంత పీడిత ప్రజల కోసం, అంటరాని వాళ్ళ కోసం త్యాగాలు చేసి ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉండి అన్ని విడిచిపెట్టి ఇంత ఇన్స్పిరేషన్ తీసుకురాగలిగిన కళాకారులు నేనైతే ఎప్పుడు వినలేదు ప్రపంచంలో. కాబట్టి మిత్రులారా, ఇవాళ రోజు ప్రత్యేకంగా తెలంగాణలో ఇవాళ దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 10-15 సంవత్సరాలుగా ఇదే వాళ్ళు సెలెక్ట్ చేసిన రోజు కూడా 17వ తారీఖు. మొన్ననే, నేను ఎక్కువ ఎలాబరేట్ చేయను, చాలామంది స్పీకర్స్ ఉంటారు కాబట్టి, జగిత్యాలలో జరిగిన ప్రతి దగ్గర జరిగిన హత్యలలో చుండూరు ఏ డేట్న జరిగింది, కారంచేడు ఏ డేట్న జరిగిందని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ చంపి వాళ్ళు తప్పించుకుంటున్నారు. కాబట్టి రెండే మాటలు నేను చెప్పదలుచుకున్నాను ఈ సభకు. ఒకటేందంటే, గద్దర్ తన జీవితంలో ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ కోసం కంక్లూడ్ చేశాడు చివరలో. మార్క్స్, ఎంగిల్స్తో పాటు ఈ దేశంలో అంబేద్కర్, పూలే ఆలోచన విధానాన్ని జత చేస్తే తప్ప ఈ దేశ ప్రజలకు విముక్తి లేదని ఆయన చివరి ఇంటర్వ్యూలు ఎవరు చూసినా కూడా మనం గమనించగలం. ఇది ఒక దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. అయితే ఒకటేందంటే, ఆయన చివరి పాటలో ఈ జానపదం జీవకణములో ఈ జీవాక్షరాలు ఎవరు అని ప్రశ్నిస్తూ, ఆ జీవాక్షరాలు ప్రజలే కావాలి, ప్రజా పోరాటాలే కావాలి, ఈ దేశంలో అత్యంత అంటరానితనానికి, చీత్కారాలకు, అవమానాలకు గురైన ఆ వ్యక్తే ఆ జీవాక్షరాలలో ఉండాలి. అంతేగాని ఇవాళ ఎవరి మీద పడితే వారినే పాటలు, అట్లా కాకుండా ప్రజల వైపు నిలబడగలిగిన వాళ్ళే కళాకారులని, నిజమైన కళాకారులని గద్దర్ నిరూపించాడు. అంతేగాని ఏదో ఒకటి ఎవరిని పడితే వారి మీద పాటలు రాయడం కాదని ఒక పాయింట్ చెప్తూ, ఇక రెండవ పాయింట్ ఏంటంటే, గద్దర్ పేరు మీద ఏది జరిగినా కూడా గద్దర్ ఆలోచనలకు అనుగుణంగానే జరగాలి, కానీ ఆయన ఆలోచనలకు భిన్నంగా ఏది జరిగినా కూడా ఖండించవలసిన అవసరం ఉందని సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ గద్దర్ పేరు మీద అవార్డు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారు? కమ్యూనలిజాన్ని ప్రోత్సహించే ఫిల్మ్లకి ఇచ్చినప్పుడు వీటిని ఖండించవలసిన అవసరం మనందరికీ ఉందా లేదా మీరు ఆలోచించాలి. నా దృష్టిలోనైతే తప్పకుండా ఖండించాలి. ఎందుకంటే గద్దర్ ఆలోచన విధానాన్ని ఇవాళ దానికి వ్యతిరేకంగా చేసేదాన్ని మనం వ్యతిరేకించవలసిందిగా మీ అందరికీ
నేను ఒక విజ్ఞప్తిలాగా చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.